వెల్కమ్ టు T5 న్యూస్. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజల మధ్య ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తున్న సందర్భంగా గారు గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన వారు కొంత అదృష్టవంతులు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొత్తగా సర్పంచులుగా ఎన్నికైన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధి కొరకు నిధులు వస్తాయి. అదేవిధంగా ఈజీఎస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సర్పంచులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ప్రజల మధ్యన ఉండి అవినీతి అక్రమాలకు భూ తగాదాలకు అవకాశం ఇవ్వకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేసి గ్రామాన్ని కొంత అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. గ్రామాభివృద్ధిలో నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. నాతో అయిన మేరకు సర్పంచులకు తోడుగా అండగా అభివృద్ధిలో చేయుత ఉంటుంది. ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ, ప్రభుత్వం అందరం కలిసి సమిష్టిగా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామ వృద్ధి కొరకు పాటుపడవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న చిన్న తగాదాలకు వెళ్ళి సమయాన్ని అనవసరంగా పాడు చేసుకొని చెడ్డపేరు తెచ్చుకోవడం మంచిది కాదు. మనం సర్పంచ్గా ఉన్నప్పుడు ఏం చేసినాం, మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్ప తగాదాలు ఎవరు గుర్తుపెట్టుకోరు. అనవసరమైన విషయాల్లోకి మనం వెళ్ళొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల వేల కోట్ల రూపాయలు అసలు మితి కట్టవలసిన పరిస్థితిలో కూడా గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలతో పాటుగా అదనంగా సంక్షేమ పథకాలను చేపట్టి ముందుకు పోతున్నది మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. నిన్ననే మిర్యాల కూడా బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రైతుల కొరకు ఒక శుభవార్త చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉంది. 15వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ అయిపోతుంది. ఫిబ్రవరి 15కు. ఫిబ్రవరి 15 తర్వాత రైతులందరికీ యాసంగికి సంబంధించి రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. గంకిరి కవిత ఒకటే ఉంది. లక్ష్మి నెక్స్ట్ ముందుకు రండి. ఉప్పారం వాళ్ళు పెళ్ళమ్మ గడ్డ రేణుక నెక్స్ట్ కందుకు మన నియోజకవర్గానికి కూడా మళ్ళీ 3,500 ఇళ్ళు వస్తాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు మీ ద్వారానే గ్రామాలలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనము ఇల్లు మంజూరు చేసుకునే మన నియోజకవర్గానికి కూడా మళ్ళీ 3,500 ఇళ్ళు వస్తాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు మీ ద్వారానే గ్రామాలలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనము ఇల్లు మంజూరు చేసుకునే గంకిరి కవిత ఒకటే ఉంది. లక్ష్మి నెక్స్ట్ ముందుకు రండి. ఉప్పారం వాళ్ళు పెళ్ళమ్మ గడ్డ రేణుక నెక్స్ట్
కందుకూరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ T5 న్యూస్.